సురాజ్య దీక్షలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. బెదిరించే దీక్ష కాదు, బయటకి భీకరంగా బేరాలు చెప్పి మళ్ళీ అయ్యా నా ఆరోగ్యం చెడిపోతున్నావు, అర్జెంటుగా నాకేమైనా ఆసుపత్రులు చేర్చే బలవంతంగా నేను తీవ్రంగా ప్రతిఘటిస్తాను కాదంటాను, కానీ నువ్వు ప్రాణం కాపాడని చెప్పే దీక్ష కాదు. ప్రజల్లో ఆలోచన కోసం దీక్ష, చైతన్యం కోసం దీక్ష. మొట్టమొదటి మనం కోరుతోంది ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ కార్యాలయం ఉన్నది ఈ జనం కోసం. ఇది రాజకీయ నాయకుల కోసం కాదు, ఉద్యోగుల కోసం కాదు. ఈ ఆఫీసుల్లో పెట్టింది, జీతపత్యాలు ఇచ్చింది, ఈ చట్టాలు అన్నది మనకి పని కావటం కోసం. ఏ చిన్న పనికి సర్కార్ ఆఫీస్కి వెళ్ళినా సరే ఈవేళ కరెంటు కనెక్షన్ కావాలి, మహాప్రభో ఇదిగో ఆ కనెక్షన్ కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను, నా ఇంటికి కనెక్షన్ ఇవ్వండి అంటే, అయ్యా చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాను, నాకు ఇంటికి నీటి కనెక్షన్ కావాలి, ఉన్న నీరే పంచుకుంటాను, ఇదిగో డబ్బులు మీకు ఎంత చెప్తే అంత డబ్బులు ఇవి చట్టం ప్రకారం, నా ఇంటికి నీళ్లు ఇవ్వండి అంటే, అయ్యా ఇంటి ఎదురుగా రోడ్డు బాగాలేదు, ఇదిగో 12 డబ్బులు కట్టాం, ఆ రోడ్డు కాస్త బాగు చేయండి అంటే, ఒక చిన్న స్థలం కొనుక్కొని రిజిస్టర్ చేసుకోవాలి మహాప్రభు అని చెప్పంటే, ఇవేం అక్కర్లేదండి, మా బిడ్డ పుట్టింది ఇంట్లో, ఆ బిడ్డ పుట్టినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పంటే తల ప్రాణం తొక్కొస్తుంది, దుంప తెంపుతున్నారు. తరతరాలుగా నాకు ఆస్తున్నది, పొలం చేసుకుంటున్నాను 2 ఎకరాలు, నాకు పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పంటే 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, పడికాపులు కాయాల్సి వస్తుంది, 10 సార్లు తిరగాల్సి వస్తుంది, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మనం వాడు కాళ్ళు పట్టుకుంటే వాడు మనకైతే పెద్ద సాయం చేసేవాళ్ళగా, వాడు చేయలేడు చేయాలనుకున్నా కూడా 100 తలుచుకుంటే 10 చేయగలడు బాగా చేస్తే పొద్దున్న సాయంత్రం దాకా. ఇది కాదు పద్ధతి. ఏ ప్రభుత్వ ఆఫీసులైనా సరే ప్రతి పని హక్కుగా మాకు జరిగి తీరాలి, ప్రతి పనికి గడువు పెట్టాలి చట్టబద్ధంగా. గడువు లోపల పని జరగకపోతే రోజుకు 250 రూపాయల పరిహారం మాకు చెల్లించాలి. గడియారం కదులుతూ ఉండాలి, 2 రోజులు అయితే 500 ఇవ్వండి, 4 రోజులు ఆలస్యం అయితే 1000 రూపాయలు ఇవ్వండి. ఎవడు ఆలస్యం చేశాడో వాడి భరతం పట్టాలి, వాడికి శిక్ష వెయ్యాలి. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టింది, అందుకోసం ఓటేసేది, పన్నులు కట్టేది. దీనికి దేహి అని 65 ఏళ్ల తర్వాత అడగాల్సి వస్తుంది. ఈ పౌర సేవలు అందాలి, సర్వీస్ గ్యారంటీ కావాలి, సిటిజన్స్ చార్టర్ ఏర్పాటు కావాలి. ఇది ఏమి దీనిలో ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఇది తప్పు అనమానండి. మీకు పట్టాదారు పాస్ పుస్తకానికి ఎకరాకి 3000 రూపాయలు తీసుకోవటమే మా హక్కు, ఇవ్వటం మీ బాధ్యత, మీరు బానిసని పనమనండి దమ్మనంటే ఒకళ్ళని ఎవడు కాదనలేడు, కానీ చచ్చిన ఈ పని చేయరు. కాబట్టి మొట్టమొదటిది మనం పెద్ద విషయం కోరట్లా, ఎందుకోసమైతే మిమ్మల్ని పెట్టారో, మీకు అధికారాలను ఇచ్చారో, మీకు జీతభత్యాలను ఇస్తున్నారో, మీకు ఆఫీసులో కుర్చీలు ఏర్పాటు చేశారో ఆ పనులు చేసేటువంటి వ్యవస్థ కావాలి, సకాలంలో పనులు జరగాలి. ఈ చట్టం ఎట్లా కావాలి, ముఖ్యమంత్రి గారు అనుమానం ఉందా? ఆ చట్టాన్ని తయారు చేసి మరీ స్వరాజ్య కమిటీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది. వారేం ఆలోచించక్కర్లా, మేమంతా అన్నమంతా వండి వడ్డించాం, తిండమే తరువాయి, ఇంకేం చేయక్కర్లా. శాసనసభలో ఎవరన్నా కాదంటారా? ఇక్కడే పార్టీల నాయకులు ఉన్నారు, ఏ ఒక్క పార్టీ కూడా కాదన్నారు. 100కి 100 పాళ్ళు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. రెండోది, జంషెడ్పూర్ పట్టణానికి మీరు పోతే ఈ దేశంలోనే ఉంది, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, చాలా వెనకబడ్డ రాష్ట్రం, అవినీతి ఉన్న రాష్ట్రం, గొప్ప రాష్ట్రమేమీ కాదు. కానీ ఆ జంషెడ్పూర్లో ఈవేళ మంచినీళ్లు తాగాలని చెప్పండి, ఈ బాటిల్డ్ వాటర్ అక్కర్లా, ఆ ట్యాప్ వాటర్ తిప్పుకొని తాగితే భారతదేశంలో ఒక్క జంషెడ్పూర్లో మాత్రమే ఈ నీళ్లు తాగితే జబ్బులు చేస్తాయేమో, బేదులు అవుతాయేమో, విరోచనాలు అవుతాయేమో భయపడక్కర్లా, హాయిగా తాగొచ్చు. పూర్తిగా మంచి ప్రమాణాల నీరు భారతదేశం మొత్తంలో ఒక్క జంషెడ్పూర్లో అందుతున్నది. మీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మురుగునీటి పారుదల సివరేజ్ కానీ, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మరొకటి కానీ మన దేశం పరిస్థితుల్లో అత్యున్నత ప్రమాణాలు అందుతున్నాయి. ఈ మొత్తానికి అక్కడ ఖర్చు అవుతున్నది తలసరి 2000 రూపాయలు. అక్కడున్న జనాభాకి మనిషికి 2000 లెక్కేస్తే అంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి. మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది? ఏడాదికి 18,000 రూపాయలు తలసరి పెడుతున్నది ఖర్చు రాష్ట్రంలో ప్రభుత్వం. 18,000 రూపాయలు. ఆ 18,000లో మీరు 16,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి. మీరు పెద్ద పెద్ద డ్యాములు చేయండి, నేషనల్ హైవేలు చేయండి,
పెద్ద స్టేడియంలు చేయండి, రోడ్లు చేయండి, ఇంకేదో పెద్ద పెద్ద చేయండి. కానీ 10వ వంతు ఆ 2,000 రూపాయలు ఈ ప్రజల పన్నుల డబ్బుల భాగం ఆ పంచాయతీకి, మున్సిపాలిటీలో వార్డుకి ఇచ్చి, అయ్యా ఇవన్నీ ఎవరి కాళ్ళు మీరు పట్టుకోకర్లా, ఇక ఎవరిని దేపరించక్కర్లా. ఈవేళ బాగా విద్యావంతులు, మంచి ఉద్యోగాల్లో పదవులు నిర్వహించిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈవేళ అక్కడ కూర్చున్న రామచంద్ర గారు ఉన్నారు, లేకపోతే మరో పెద్దలు ఉన్నారు. అలాంటి వారు కూడా ఇదిగో మా వీధిలో ఈ సమస్య ఉంది, ఇదిగో మంచినీళ్ళ సమస్య ఉంది. ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రకాష్ నగర్లో ఇక్కడ డ్రైనేజ్ సమస్య సార్ మీరు చూడండి అని చెప్పి నన్ను తీసుకుపోయారు. ఇలా అడగక్కర్లే, ఎక్కడికక్కడ ఆ పనులు ఏర్పాటు చేస్తే ఈ పనులన్నీ కూడా ఆ 2,000 రూపాయలతో 190 పనులు అక్కడ అయిపోతాయి, ఆ ఊళ్ళో అయిపోతాయి. ఏ ఊరైనా మీరు వెళ్ళి చూడండి, ఏ గ్రామమైనా సరే అక్కడ ప్రజలు చెప్తున్న సమస్యలు చూడండి, ఎంత ఖర్చు అవుతుందో చూడండి. తలకి 1,000-2,000 ఖర్చు పెడితే ఏడాదికి గ్యారంటీగా సమస్యలు 199 రూపాయలు అక్కడ పరిష్కారం అయిపోతాయి. డబ్బులు ఉన్నాయి. 18,000 ఖర్చు పెడుతుంటే తలసరి 2,000 రూపాయలు ఎక్కువ డబ్బు కాదు, 10వ వంతు ఎక్కువ డబ్బు కాదు. కానీ చచ్చినా కూడా ఆ పనులు జరగనివ్వం. ఆ పనులు వాళ్లే చేసుకుంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే గారికి భయం. ఆ పనులన్నీ వాళ్ళ ద్వారా అయిపోతే మనం మంచి ఇచ్చేవాడని చెప్పిన అధికారి గారి భయం. జనానికే తమ విలువ తమకంటే అర్థం అయిపోతే మాకాడు ఓటేస్తాడని పార్టీల భయం. కాబట్టి మనం కోరుతుంది ఈవేళ, అయ్యా పన్నుల డబ్బు ఉన్నది ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ఉమ్మడి అవసరాలు. వ్యక్తిగతంగా ఏమంటున్నాం మేము, ఇంటికో 1,000-2,000 ఇచ్చేసి కూర్చోమంటున్నాం మేము. ఉమ్మడి పనుల కోసం అని చెప్పిన ఆ డబ్బుల్ని అక్కడికి మనం 10% ఇచ్చేసి, ఇక ఈ పనులు మీరు చూసుకోండి, మమ్మల్ని అడగబోకండి, మీరేమైనా తప్పులు చేస్తే మక్కలకి కొడతామని చెప్పండి, పైన బెత్తం పట్టుకోండి మీరు కావాలంటే. తప్పు చేయొచ్చు, ఎక్కడా దాకా తప్పు. కాబట్టి రెండోది అది మనం కోరుతుంది. మూడోది, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ ఇదేమీ మంత్రాలు కాదు, సర్వరోగ నివారణలు కాదు. కానీ అవినీతి జరిగినట్టయితే, అధికార దుర్వినియోగం ఉంటే, బాధ్యతారాహిత్యంతో అహంకారంతో పనిచేస్తే శిక్ష పడుతుందని భయం చేసే యంత్రాంగం ఉండాలి. కొందరు అడగచ్చు, రాష్ట్రంలో లోకాయుక్త ఉంది కదని చెప్పని. అది రంగు రుచి వాసన లేని సంస్థ, కూరలు పీకినటువంటి పాము. మనకు ఏ పేరు పెట్టినా అక్కడ లోకాయుక్త అంటున్నాం, అందరూ ఆ మాట అంటున్నారు. కాబట్టి ఏ పేరు పెట్టినా మనకు కావాల్సింది ఏసీబీ, జాతీయ స్థాయిలో సిబిఐ ఈ సంస్థల్లో విలీనం కావాలే, స్వతంత్రంగా పనిచేయాలి. ప్రాసిక్యూటర్లు వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రాసిక్యూటర్లు పెట్టుకుని మళ్ళీ కోర్టులో వాడంతా నేరస్తుడి పక్షానో అవినీతి పడి పక్షానో వాదిస్తే న్యాయం జరగదు. కాబట్టి ప్రాసిక్యూటరు పూర్తిగా వారి చేతుల్లో ఉండాలి. ప్రత్యేక కోర్టులు పెట్టి వేగంగా కేసులు నిర్ధారణ చేయాలి, కఠిన శిక్షలు పడాలి. ముఖ్యంగా ఆస్తులన్నీ జప్తు కావాలి. ఇదిగో చట్టం, ఆ చట్టం కూడా తయారు చేశాం, రాష్ట్ర శాసనసభలో పెట్టాం, పార్లమెంటరీ సభా సంఘానికి ఇచ్చాం. చివరికి ఇంతకాలం జరిగిన తర్వాత ఏమైందంటే, ఆ పార్లమెంటరీ సంఘం లోకాయుక్తాన్ని తీసేసి లోక్పాల్ చట్టం పెట్టింది. పార్లమెంట్లో ప్రస్తుతం అనేది కేవలం లోక్పాల్ చట్టం. లోకాయుక్త గురించి ఊరికే వాక్యం చెప్పారు, రాష్ట్రాల్లో లోకాయుక్త చట్టం ఉండవలను. ఏం చట్టం చట్టమండదు. లోకాయుక్త పేరు పెడితే పనులు జరగవు. ఏం ఆశిస్తున్నామో అది జరగాలి దేశంలోనూ రాష్ట్రంలోనూ. అది మూడోది మనం కోరుతుంది. నాలుగోది విద్య, ఆరోగ్యం. ఇవాళ చదువును చూడండి, మీరు అనొచ్చు చదువుకేం దొబ్బడాయంటే బ్రహ్మాండంగా చదువు ఉందని చెప్పని. అందుకే అక్కడ ఎగ్జిబిషన్ లో ఒక చిన్న బొమ్మ వేశారు. పిల్లలంతా కూడా దయచేసి ఒకసారి ఎగ్జిబిషన్ చూడండి తప్పకుండా. చిన్న చిన్న ప్రశ్నల విషయంలో మన వాళ్ళు ఎంతగా విఫలం అవుతున్నారో చూపెట్టుగా చేశారు. పీసా సర్వే అని ఒక సర్వే జరిగింది, 74 దేశాల మధ్య సర్వే జరిగింది. దానిలో భారతదేశాన్ని కూడా చేర్చారు. భారతదేశం 15 ఏళ్ల వయసులో చదువు ఎట్లా అందుతోంది వీళ్ళకని చూస్తే అడుగు నుంచి 2వ స్థానంలో 73వ స్థానంలో ఉంది.